నెక్స్ట్ వన్ 17th వన్. సో ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈ విధంగా ఇచ్చారు. P of x is equal to x c into 2/3 whole power x is equal to 1 2 3 and so on. Okay. సో ఈజ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ x, దెన్ ద వాల్యూ ఆఫ్ c వాల్యూ మనం కనుక్కోవాలి. సో మన దగ్గర ప్రాబబిలిటీ ఫంక్షన్ ఉంది. సిన్స్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఈ c వాల్యూ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా సిగ్మా P of x is equal to 1 అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 అనేది మనకి అర్థమవుతుంది ఫార్ములా అది. సో P of x is equal to x యొక్క వాల్యూ వచ్చేసి c ఇంటూ 2/3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ c అనేది బయట పెట్టినట్టయితే సిగ్మా 2/3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో c ఇంటూ 2/3 హోల్ పవర్ x, x అంటే 1 2 3 అండ్ సో 1. సో ఫస్ట్ 2/3 హోల్ పవర్ 1 అంటే 2/3, నెక్స్ట్ 2/3 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 2/3 హోల్ క్యూబ్. సో ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, ఇక్కడ 1 2 3 అండ్ సో అంటే ఇది ఒక ఇన్ఫైనైట్ సిరీస్ అది. సో ఇది ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఎందుకంటే పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. హోల్ పవర్ 1 హోల్ పవర్ 2 హోల్ పవర్ 3 అండ్ సో ఆన్. ఓకే, సో ఇది ఒక ఇన్ఫైనైట్ జీపీ. ఇన్ఫైనైట్ జీపీ. ఇన్ఫైనైట్ జీపీలో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా a/1 - r. ఓకే, a అంటే t1, r అంటే t2/t1, r అంటే t2/t1. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. c ఇంటూ a/1 - r. a అంటే ఫస్ట్ టర్మ్, a అంటే ఫస్ట్ టర్మ్ 2/3 బై 1 - r అంటే t2/t1, t2/t1. 2/3 హోల్ స్క్వేర్ బై 2/3 అంటే ఒక 2/3 క్యాన్సిల్ అయిపోయి 2/3 హోల్ స్క్వేర్ బై 2/3, t2 2/3 హోల్ స్క్వేర్ బై t1 ఒక 2/3. సో ఒక 2/3 పోతే రిమైనింగ్ కూడా ఒక 2/3. సో 1 - 2/3 ఈ మొత్తం కూడా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో c ఇంటూ, సో రిమైనింగ్ ఇక్కడ చేద్దాం మనం. c ఇంటూ 2/3 హోల్ బై 1 - 2/3 అంటే 3 1 3 - 2 1/3 వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతే 2c ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ c ఈజ్ ద రైట్ ఆన్సర్.